ఫ్రెండ్స్, ఈరోజు మనము బిస్కెట్స్తో కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ముందుగా మనం కప్పున్నర చక్కెర ఇలాచీలు వేసి ఫైన్ పౌడర్ లాగా పౌడర్ చేసుకోవాలి. దాన్ని ఈ బౌల్లోకి తీసుకోవాలి. ఈ బిస్కెట్స్ అన్నీ మిక్సీ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు బిస్కెట్స్ అన్నీ ఫైన్ పౌడర్లా చేసుకుంటే ఆ పౌడర్ ఇలా మెత్తగా అవుతుంది. దీన్ని ఇప్పుడు పౌడర్ మొత్తం ఈ షుగర్ పౌడర్లోకి యాడ్ చేసుకుందాం. చేసిన తర్వాత ఇందులో ఒక ఈనో పౌడర్ యాడ్ చేస్తాం. కేక్ అనేది స్పాంజీగా ఫ్లఫీగా రావడానికి ఈ ఈనో పౌడర్ బాగా పనిచేస్తుంది. ఫ్రెష్ పెరుగు కూడా యాడ్ చేస్తాం. ఒక కప్ ఆయిల్, ఒక కప్ కొన్ని కాచి చల్లార్చిన పాలు కూడా ఇందులో సరిపడా పోసుకుంటూ దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మనకు ఇట్లా ఈ బ్యాటర్ అనేది కేక్ బ్యాటర్ అనేది ఇట్లా స్మూత్గా రావాలి. ఇట్లా వచ్చినప్పుడు దీన్ని మనము ముందుగా బటర్ పేపర్ తీసుకున్న బౌల్లో కానీ ఇట్లా పిండి డస్ట్ చేసిన బౌల్లో కానీ ఈ మిక్స్ అంతా అందులో వేసుకోవాలి. కేక్ బ్యాటర్ అంతా ఇందులో పోసి ఇప్పుడు ఒకసారి 2-3 సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసినప్పుడు దీంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతుంది. ముందుగానే స్టవ్ మీద ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో ఈ మిశ్రమాన్ని పెట్టేయాలి. ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో ఈ కేక్ బ్యాటర్ నుంచి దీన్ని మంచిగా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. 45 మినిట్స్ దీన్ని బాగా కుక్ చేయాలి. అప్పుడు కేక్ ఫ్రెష్గా రెడీ అవుతుంది. ఇప్పుడు 45 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. కేక్ అనేది మనం ఇట్లా గుచ్చి చూసినప్పుడు దీనికి ఎక్కడ అంటుకోకుండా వస్తే కేక్ అనేది రెడీ అయినప్పుడు. ఇప్పుడు కేక్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో.